మీ వార్డ్రోబ్లో బట్టలు చాలా గజిబిజిగా ఉన్నాయనుకోండి, మీరు తలుపు తెరవంగానే బట్టలన్నీ పిచ్చి పిచ్చిగా పడేసి ఉండి చాలా చికాకు ఉంటుంది కదా చూడటానికి. ఏమన్నా ఒక షర్ట్ ఎతకాలన్నా చాలా టైం పడుతుంది. మీ మైండ్ కూడా అలానే ఉందా? దీన్ని మెంటల్ క్లటర్ అంటారండి. మెంటల్ క్లటర్ అంటే ఎన్నో ఆలోచనలతో వార్డ్రోబ్ గనక చాలా బట్టలతో నిండిపోయి సరిగ్గా సర్దకుండా గజిబిజిగా ఉన్నట్టు ఇది మానసికంగా గజిబిజిగా ఉండటం. ఎన్నో ఆలోచనలతో, వర్రీస్తో, టెన్షన్స్తో, చాలా ఐడియాస్తో, పాజిటివ్గా చూసుకుంటే చాలా ఐడియాస్తో మైండ్ నిండిపోతుంది. దీనివల్ల కలిగే నష్టం ఏంటి? మెంటల్ క్లటర్ ఉంటే మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో అది చేయలేమండి. మీ మీ మైండ్ అలా క్లటర్ అయి గజిబిజిగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను 4-5 సైన్స్ చెప్తాను. ఇవి గనక ఉంటే మీ మైండ్ అలానే గజిబిజిగా ఉంది అని అర్థం. ఫస్ట్ సైన్ ఏంటంటే కంటిన్యూస్గా ఒక దాని మీద ఫోకస్ చేయలేమండి, మైండ్ జంప్ అవుతుంటుంది. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే చిన్న చిన్న నిర్ణయాలకు కూడా అతిగా ఆలోచిస్తాం, ఎక్కువసేపు ఆలోచిస్తుంటాం, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తుంటాం, ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో ఓవర్ థింకింగ్ బాగా చేస్తుంటుంది మైండ్. అసలు రీజన్ లేకుండా క్లారిటీ లేకుండా, కాజ్ తెలియకుండా ఫియర్, భయం లాంటివి, యాంగ్జైటీ, ఇటువంటి ఇమోషన్స్ బాగా ట్రిగర్ అవుతుంటాయి ఒకవేళ మీకు గనక మెంటల్ క్లటర్ ఉండుంటే. తర్వాత పనులు ఎక్కువగా పోస్ట్పోన్ చేస్తుంటారు. రెగ్యులర్గా వీళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు, 10 పనులు ఒకేసారి ట్రై చేయడానికి చేస్తుంటారు, కానీ దేనికి రిజల్ట్స్ రావు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఏంటయ్యా అంటే రాత్రిపూట ఎక్స్పెషల్లీ పడుకోబోయే ముందు ఈ మైండ్ అనే ల్యాప్టాప్ని, మైండ్ అనే కంప్యూటర్ని షట్ డౌన్ చేయటం వీళ్ళ వల్ల కాదు. మెంటల్ క్లటర్ గనక ఉంటే, మైండ్ గనక గజిబిజిగా ఉంటే ఇది షట్ డౌన్ అవ్వదు, తద్వారా నిద్రకి ఇబ్బంది కలుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మెంటల్ క్లటర్ 100లో 72 మందిని ఏడిపిస్తోంది. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పనులు చేయలేరు, చేయాల్సిన టైంకి చేయలేరు, తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్ళని వాళ్ళు చాలా నిందించుకుంటుంటారు. నేను చాలా లేజీగా ఉంటాను, లేకపోతే నాకు డిసిప్లిన్ లేదనో, లేకపోతే నేను అనార్గనైజ్డ్గా ఉంటానో అనుకుంటుంటారు. కాదండి, ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంటంటే ఇది ఓవర్లోడ్ అయ్యింది. అర్థమవుతుందా? చాలా ఛాలెంజింగ్ థింగ్ అండి ఇది. చాలామందికి తెలియదు అసలు ఇదొకటి ఉందని, మెంటల్ క్లటర్. సో ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే, మరి కశ్యప్ కరెక్టే, నువ్వు చెప్పిన సైన్స్ మ్యాచ్ అవుతున్నాయి, మాకు మెంటల్ క్లటర్, మా మైండ్ గజిబిజిగా ఉందని అర్థమవుతుంది. మరి ఎలా డీక్లటర్ చేయాలంటే ఎలా? వార్డ్రోబ్లో అయితే బట్టలన్నీ మడత పెట్టి సర్దుకుంటాం, సరిపోతుంది. మరి మైండ్ అనే వార్డ్రోబ్ పరిస్థితి ఏంటి? దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి? ఇలా ఎందుకు అవుతుంది? దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? ఏ స్ట్రాటజీస్, ఏ సింపుల్ టెక్నిక్స్, స్టెప్స్ ఉపయోగిస్తే మన మైండ్ని మనం ప్రాపర్గా డీక్లటర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా, బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, మైండ్ డీక్లటర్ అవ్వాలి అంటే మన ఇమోషన్స్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేయాలి. అందుకే ఇమోషనల్ మాస్టరీ 10 days వర్క్షాప్ అతి తక్కువ ప్రైజ్లో మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారో వాళ్ళకు మీ ఇంటికి ఒక కిట్, ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో మీకు ఒక కిట్ పంపిస్తామండి. నేను చూపిస్తాను. ఇలా ఉంటుంది కిట్. ఇలా మీకు ఒక కిట్ మీకు ఇంటికి వస్తుంది. దాంట్లో కనుక మీరు చూస్తే ఒక వర్క్ బుక్ ఉంటుంది,
ఓన్లీ ఫర్ ఇమోషనల్ మాస్టరీ రిలేటెడ్ థింగ్స్ రాసుకోవడానికి ఒక వర్క్ బుక్ ఉంటుంది. దీంతోపాటు ఎన్నో టూల్స్ లోపల ఉంటాయి. ఆన్లైన్లో మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీగా చాలా చిన్నవి మేము డిజైన్ చేయటం జరిగింది. 10 days వర్క్షాప్. మీ ఇమోషన్స్ని మీరు మేనేజ్ చేయాలనుకుంటే, చెయ్యకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ వర్క్షాప్, కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. కిడ్స్ ఆర్ వెయిటింగ్. ఎందుకు ఈ మెంటల్ క్లటర్ అవుతుంది ఫస్ట్ అది చూద్దాం నెక్స్ట్ 2-3 minutesలో. దాని తర్వాత సొల్యూషన్స్ నేను డిస్కస్ చేస్తాను. దీనికి 2-3 కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ కారణం ఏంటంటే అన్ప్రాసెస్డ్ ఇమోషన్స్. అంటే ప్రతి మనిషిలోనూ కొన్ని డిఫరెంట్ ఇమోషన్స్ ట్రిగర్ అవుతుంటాయండి. అయితే వాటిని ప్రాసెస్ చేయకపోతే, అది భయమా, కాన్ఫిడెన్సా, అది ఏదైనా కానివ్వండి, దాన్ని ప్రాసెస్ చేయకపోతే మాత్రం మైండ్లో అలానే స్టోర్ అయి ఉండిపోతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, మైండ్ డిజైన్ అయింది, మన బ్రెయిన్ డిజైన్ చేయబడింది స్టోర్ చేసుకోవటానికి కాదు, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవటానికి కాదు, ప్రాసెస్ చేయటానికి డిజైన్ చేయబడింది. సో ఏ ఇమోషన్స్ అయితే మీరు ప్రాసెస్ చేయరో, మీకు ఒక భయం వచ్చింది, కోపం వచ్చింది, ఒక యాంగ్జైటీ వచ్చింది, ఒక లోన్లీనెస్ వచ్చింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది, దాన్ని అంతే ఉంచేస్తే మైండ్లో ఏమవుతుంది, గజిబిజి మొదలవుతుంది. అంతెందుకండి, మీరు ఇప్పుడు భోజనం చేశారు, భోజనం చేస్తే బాడీ ఏం చేస్తుంది, అంతే అట్టి పెట్టుకుంటుందా, దాన్ని ప్రాసెస్ చేస్తుంది. కావాల్సింది ఏంటి తీసుకుంటుంది, బ్లడ్లో కలుపుతుంది, అవసరం లేనిది ఏం చేస్తుంది, బయటికి పంపించేస్తుంది. అలా ఇమోషన్స్ని కనుక ప్రాసెస్ చేయకపోతే మైండ్ అంతా గజిబిజిగా తయారవుతుంది. ఇది ఫస్ట్ రీజన్. అందుకేనండి ఇమోషనల్ మాస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేయాలి. సెకండ్ ఏంటంటే టూ మెనీ టాస్క్స్, టు డూ లిస్టులు ఎక్కువ ఉండిపోవటం. అంటే చేయాల్సిన పనులు అలా పేరుకొని పోవటం వల్ల అవన్నీ ఒకేసారి గుర్తుకొచ్చి ఈ క్లటర్ అనేది, గజిబిజితనం అనేది వస్తుంది. ఇది సెకండ్. థర్డ్ రీజన్ ఏంటంటే ఓవర్ ఎక్స్పోజర్ టు ద కంటెంట్. అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మైండ్కి ఇవ్వటం అండి, టూ మచ్. నేను మీకు ఒక స్టాట్స్ చెప్తాను. 3 నుంచి 5 థాట్స్ మాత్రమే, 3 నుంచి 5 ఆలోచనలు మాత్రమే ఒకసారి మన బ్రెయిన్ హోల్డ్ చేయగలదు. 3 to 5. కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఒక రోజు మొత్తం మీద చూసుకుంటే దగ్గర 75 GB ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం మన బ్రెయిన్కి ఇస్తున్నాం. 75 GB అండి, దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ మెమరీ అది. ఏది త్రూ అవుట్ లైఫ్ కాదు, రోజుకి 75 GB ఆఫ్ మెమరీ మన బ్రెయిన్కి, మన మైండ్కి మనం ఫీడ్ చేస్తుంటే అది ఎంత పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, మరి గజిబిజి అవ్వక ఏమవుతుందండి. కశ్యప్ మరి ఓవర్ ఎక్స్పోజర్ అంటున్నాం, మేము పాజిటివ్ కంటెంట్, పాజిటివ్ ఇన్ఫర్మేషనే మేము మైండ్కి ఇస్తున్నాం, అయినా ఓవర్లోడ్ అవుతుందా? అవుతుంది. ఒక్క నెగిటివే కాదు. ఈ మధ్య ఇప్పుడు ఒక మోటివేషన్ తీసుకోండి, ఒక వీడియో చూసాం, 2 వీడియోలు చూసాం, 3 చాలండి, అంతకంటే అంత మోటివేషన్ ఎందుకండి? అసలు టోటల్ మైండ్ని బాగా మొత్తం దాంట్లో నింపేస్తే, పాజిటివ్ ఎక్కువ నింపేసినా ఇబ్బంది అవుతోంది, మరి అదే నెగిటివ్ నింపేస్తే, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ నింపేస్తే. 25-30 సంవత్సరాల క్రితం కనుక చూసుకుంటే, ఇప్పుడు 75 GB పర్ డే మనం ఇస్తున్నాం. 25-30 సంవత్సరాల క్రితం మ్యాక్సిమం 1 or 2 GB ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన మైండ్లోకి వెళ్ళేదట. అందుకే గజిబిజిగా ఉండేది కాదు. సో ఓవర్ ఎక్స్పోజర్ టు ద ఇన్ఫర్మేషన్ కట్ చేయాల్సిందే. సో ఈ 3 అండి, వీటి వల్ల బాగా గజిబిజితనం ఎక్కువైపోతుంది. మరి సొల్యూషన్స్ ఏంటి? ఈ 3 ఛాలెంజెస్కి 3 సింపుల్ సొల్యూషన్స్ మనం డిస్కస్ చేద్దాం. సొల్యూషన్ నెంబర్ 1, డీక్లటర్ చేయాలి అంటే, మీ మైండ్లో గజిబిజితనం పోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటయా అంటే ఇమోషన్స్ని ప్రాసెస్ చేయాల్సిందే. ఆకాశం మేఘావృతమైతే చాలా చీకటిగా ఉంటుందండి. మేఘాలు గనక వర్షించేస్తే ఆకాశం చాలా క్లియర్ అవుతుంది. అలానే ఈ ఇమోషన్స్ అనే మేఘాలని వర్షించటం అంటే జస్ట్ ఎక్స్ప్రెసింగ్ కాదండి, వాటిని ప్రాసెస్ చేయాలి. అది ఎలా అనేది మనం 2-3 స్టెప్స్లో చూద్దాం. సో ఫస్ట్ సొల్యూషన్ డీక్లటర్ చేయడానికి, వీటిని మైండ్ డంప్ అంటాం. మైండ్ డంప్ అంటే అర్థం ఏంటంటే, మనం స్టార్టింగ్ ఒక వార్డ్రోబ్ అనుకున్నాం కదా, మనం బట్టలు అలానే పెట్టేసి ఒక 3 నెలలకు ఒకసారి వార్డ్రోబ్ ఓపెన్ చేసామనుకోండి, మనం వాడని బట్టలు,
చినిగిపోయినవి, పనికిరానివి, ఆర్ టైట్ అయినవి, పొట్టైనవి బొచ్చుడు ఉంటాయండి. అవంతే పెట్టేస్తుంటాం. అవి తీసేస్తే వార్డ్రోబ్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది. మైండ్ డంప్ అంటే అర్థం ఏంటయా అంటే పనికిరాని ఆలోచనల్ని తీసేయటం. దట్ ఈజ్ నెంబర్ 1. ఎలా తీస్తాం? దానికి ఒక సింపుల్ టెక్నిక్ అండి. మీరు ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నారో, ఏదైతే తీసేయాలనుకుంటున్నారో ఫస్ట్ రాయండి. ఇది చాలా చాలా సింపుల్ అండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను నా వీడియోస్ చేయటానికైనా సరే, నా వర్క్షాప్స్ డిజైన్ చేయటానికైనా సరే, మేము దగ్గర 7 వర్క్షాప్స్ రన్ చేస్తుంటాం. మీరు ఆర్ వైజ్ చూసుకుంటే 7 వర్క్షాప్స్ కలిపి దగ్గర 100 hours ఆఫ్ నాన్ రిపిటేటివ్ కంటెంట్ ఉంటుందండి. 100 గంటలు నేను మాట్లాడతా, నో రిపిటేషన్. అంత ఎలా ప్రిపేర్ చేయగలిగాం? నేను ఎలా చేస్తానంటే, ఈ ప్రోగ్రాంలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ మాస్టరీ ఉంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేనేం మాట్లాడాలి, పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 నేను రాసుకుంటాను. లేకపోతే మైండ్ గజిబిజి అవుతుంది. సో మైండ్ డంపింగ్ అంటే అర్థం ఏంటంటే, నెంబర్ 1 పనికిరానివి తీసేయటం, నెంబర్ 2 ఏ పని అయితే చెయ్యాలనుకున్నారో ఒకసారి పేపర్ మీదో ఒక బోర్డు మీదో రాయండి. మైండ్ అప్పుడు హెవీ అవ్వదు, ఓవర్లోడ్ అవ్వదు. సో మైండ్ డంపింగ్ ఈజ్ ద ఫస్ట్ స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే 2-minute రూల్. మీరు ఏ పనులైతే 2 నిమిషాల కంటే ఎక్కువ పట్టవో అవి చేసేయండి. వాటిని అంతే పోస్ట్ పోన్ చేస్తూ మళ్ళీ చేద్దాంలే, హాయ్ ఎమ్మటే అయిపోయేది మళ్ళీ చేయొచ్చులే అని ఆపద్దు. అప్పుడు ఏమవుతుంది, స్లోగా లోపల లోడు పెరుగుతుంటుంది. అలా పెరిగిందా ఓవర్లోడ్ అవుతుంది, గజిబిజి క్లటర్ అయిపోతుంది. సో 2 minutesలో చేయగలిగినవన్నీ చేసేయండి. దిస్ ఈజ్ సెకండ్ వన్. థర్డ్ సొల్యూషన్ ఏంటంటే అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్, అన్ఇన్స్టాల్. ఫోన్లో పనికిరాని యాప్స్ని, మనం యూజ్ చేయని యాప్స్ని అన్ఇన్స్టాల్ చేస్తాం. లేకపోతే ఏమన్నా ఫేస్బుక్ పేజెస్కి కానీ, యూట్యూబ్ ఛానల్స్కి కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వాటిని మనకు వద్దు అనుకుంటే మనం అన్సబ్స్క్రైబ్ చేస్తుంటాం. అలానే మనకి పనికిరాని వ్యక్తులు ఆర్ టూ మచ్ ఆఫ్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తులకి అన్ఫాలో కొట్టండి. ఫేస్బుక్లో కాదు, లైఫ్లో అండి. వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం మీకు లేదు. వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం మీకు లేదు. స్పెండ్ చేస్తే ఏమవుతుంది, మైండ్ క్లటర్ అవుతుంది, గజిబిజి అయిపోతుంది. సో ఏదైతే మీకు అవసరం లేదో, అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే, మీకు అవసరం లేకపోతే అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్, అన్ఇన్స్టాల్. మళ్ళీ చెప్తున్నా, ఇదేదో యూట్యూబ్లోనో ఫేస్బుక్లో కాదు, మీ లైఫ్లో ఇది చేయండి. ఈ 3 టెక్నిక్స్, ఈ 3 స్ట్రాటజీస్ మీరు ఫాలో అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, మైండ్ గజిబిజి అవ్వకుండా, క్లటర్ అవ్వకుండా చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా నిర్మలంగా ఉంటుంది. మీరు లేజీ కాదు, మీకు కెపాసిటీ లేక కాదు, మీకు డిసిప్లిన్ లేక కాదు. మీరు ఒక పని చేయకపోవటానికి కారణం, అనుకున్నది చేయకపోవటానికి కారణం, అనుకున్నంత ఎదగకపోవటానికి కారణం ఇవి లేక కాదండి. చాలా సందర్భాల్లో ఇక్కడ గజిబిజితనం ఎక్కువ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ కెపాసిటీ. దీన్ని కొంచెం ఆర్గనైజ్ చేస్తే సరిపోతుంది. మాస్టర్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ లైఫ్.